హలో ఎవ్రీవన్, ఈరోజు అద్భుతమైన రెసిపీ అండి. మనకి రెస్టారెంట్ స్టైల్కి ఇంకా మించే ఉంటుంది, అంత టేస్ట్తో ఈరోజు సాంబార్ అయితే ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. దానికోసం ఏమేమి ఐటమ్స్ కావాలో అన్ని క్లియర్గా మెజర్మెంట్స్తో సహా చెప్తాను. ఇంకా స్టార్ట్ చేసేసుకుందామా. ఇక్కడైతే నేను కందిపప్పు 1 kg అలాగే పెసరపప్పు 1/2 kg తీసుకొని ఈ రెండింటిని మంచిగా వాష్ చేసేసి మనకి కుక్కర్లో విజిల్కి సరిపడినన్ని వాటర్ అయితే వేసుకొని దాంట్లో ఒక 4 స్పూన్స్ వరకు నేను సాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. దాంతోపాటు కారం ఒక 3 స్పూన్స్, పసుపు ఒక 2 స్పూన్స్, ఇంకా సాంబార్ పౌడర్ ఉంటుంది కదా, అది మస్ట్ అండ్ షుడ్గా వేసుకోండి. సాంబార్ పౌడరు ఇక్కడ నేను ఒక 5 స్పూన్స్ వరకు వేసుకుంటున్నానండి. మనకి ఇదైతే సరిపోద్ది, ఎందుకంటే మధ్య మధ్యలో కూడా యాడ్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ ధనియా పౌడర్ కూడా 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. అల్లం అనేది మనం కచ్చాపచ్చాగా దంచేసి వేసుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి నేను ఇక్కడ ఒక 20-25 వరకు యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోని కొంచెం అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే కరెక్ట్గా ఉంటుందండి. నేను కరెక్ట్గా 1 kg పప్పుకి ఎంత అయితే వస్తుందో అంత సాంబార్కి పర్ఫెక్ట్గా చెప్తున్నాను. నెక్స్ట్ దీనికి ఇంకా మనం కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి. మా కుక్కర్ని బట్టి అయితే ఒక విజిల్ వస్తే సరిపోద్ది. మీ కుక్కర్ని బట్టి ఎన్ని విజిల్స్ కావాలో అన్ని పెట్టుకోండి. నెక్స్ట్ పక్కన ఇంకో దాంట్లో ఆయిల్ వేసి దాంట్లో మనం వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటాం కదా సాంబార్కి. నేను ఇక్కడ ములంకాడలు, క్యారెట్, ఆనపకాయలు, బెండకాయ, వంకాయ అన్నీ కూడా కట్ చేసుకున్నాను. ఫస్ట్గా ములంకాడ, క్యారెట్ ఈ రెండింటిని కొంచెం బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఒక 5 minutes ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఆనపకాయ ఎలాగా త్వరగానే ఫ్రై అయిపోద్ది కాబట్టి నెక్స్ట్ ఆనపకాయ వేసుకొని ఈ మూడింటిని ఫ్రై చేసుకోవాలి. మనం దీంట్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గుతాయి. ఇవి మగ్గిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని బెండకాయని కూడా మనం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే బెండకాయ కూడా చాలా తొందరగా మెత్తబడిపోద్ది కాబట్టి అవి సపరేట్గా చేసుకోవాలి. వంకాయకి కాస్త టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మరలా వంకాయను కూడా ఇలా పీసెస్ కట్ చేసుకొని ఆకులతో కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నాకు ఒక విజిల్ అయితే వచ్చేసింది కదా. నెక్స్ట్ ఈలోగా మనకి వంకాయలు కూడా ఫ్రై అయిపోతాయి అనమాట. దీంట్లో కూడా మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ప్రతిసారి ఫ్రై చేస్తున్న వాటిలో సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇందులోనే నేను పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసానండి. ఈ రెండు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మీ దగ్గర సాంబార్ ఆనియన్స్ అని చిన్న ఆనియన్స్ ఉంటే కనుక ఆ ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. అవి లేకపోతే ఇలా పెద్ద ఆనియన్స్ని 4 పీసెస్గా కట్ చేసేసి వీటిని కూడా మంచిగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా పక్కగా తీసి ఇప్పుడు టమాటీలు నేను ఇక్కడైతే టమాటీ 1 kg వరకు తీసుకున్నానండి. టమాటీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సాంబార్కి. వీటిని కూడా ఇలా పీసెస్ కట్ చేసి దీంట్లోనే సాల్టు అలాగే కొంచెం పసుపు వేసి బాగా మగ్గనివ్వాలండి. ఇది సాఫ్ట్ అయ్యేంత వరకు, అంటే మీకు అర్థమవుతుంది కదా, టమాటా ఇక్కడ హార్డ్గా ఉంది కదా, కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు పచ్చివాసన పోతుంది. నెక్స్ట్ ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఇంకొక సైడ్ని సాంబార్కి నేను అక్కడ 1/2 kg చింతపండు అనేది తీసుకొని దాంట్లో పులుపంతా తీసి దాంట్లో సాల్టు అలాగే దీనికి కావాల్సింది కారం కూడా వేసుకోవాలి. కారం అయితే నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు నేను 1/2 kgకి ఎంత పులుపు వస్తుందో అంత పులుపు వాటర్ వేసి మనం పక్కకు తీసుకోవాలి. ఈ కారం అన్నీ వేసిన తర్వాత దీంట్లో సాంబార్ పౌడరు అలాగే ధనియా పౌడర్ కూడా ఈ రెండింటిని మరలా యాడ్ చేసుకొని ఇది మరగనివ్వాలి. ఈలోగా మన టమాటీ అన్నీ కూడా అయిపోయాయి కదా. ఇప్పుడు పప్పు విజిల్ తీసి దాన్ని స్మాష్ చేసి మనం చూసుకోవాలి. మనకు పప్పు అయితే చూసారు ఎంత సాఫ్ట్గా అయిపోయిందో, మొత్తం స్మాష్ చేసేసాం. మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ పప్పును కూడా మరుగుతున్న చింతపండు పులుసులో మనం దీన్ని అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది బాగా మరగాలి. చూసారు కదా మనకి పప్పు అనేది ఎంత సాఫ్ట్గా అయిపోయిందో అలా అవ్వాలి. మనకి సాంబార్కి ఎప్పుడు కూడా సాఫ్ట్గా ఉంటే మంచి థిక్నెస్ కూడా వస్తుంది. ఈ సాంబార్ కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఇప్పటి వరకు మనం ఫ్రై చేసుకున్న సాంబార్లోకి పీసెస్ అన్నిటిని కూడా, అంటే ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా మరలా మనం ఈ సాంబార్లో అనేది యాడ్ చేసేసుకొని ఇది బాగా బాయిల్ అవుతున్నప్పుడు కసూరి మెతి అనేది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, చాలామంది వేసుకోరు. దాన్ని వేసుకొని అలాగే బెల్లం క్యూబ్స్ ఇలా దొరికితే నేను ఒక 5 క్యూబ్స్ వేసుకుంటున్నాను. బెల్లం అనేది వేసుకుంటే దీంట్లో ఉన్న టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇంకొంచెం పైకి అంటే బాగా తెలుస్తుంది బెల్లం వేయడం వల్ల, టేస్ట్ అనేది ఇంకా డబల్ అవుతుంది. కొత్తిమీర వేసుకొని ఫైనల్గా దీంట్లో కొంచెం సాంబార్ పౌడర్, నెక్స్ట్ మనం పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, ఆ తురుమును కూడా యాడ్ చేసుకోండి. సూపర్గా ఉంటుంది. ఇప్పుడు తాలింపు కోసం అయితే రెడీ చేసుకుందాము. మళ్ళీ ఇంకో సైడ్ తాలింపుకి ఒక మంచి కడాయి తీసుకొని దాంట్లో తాలింపుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. ఇక్కడ తాలింపు అనేది మెయిన్ అండి. తాలింపు ఎక్కువగా బాగా ఫ్రై అవ్వడం వల్ల సాంబార్ టేస్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ నేనైతే కళాయిలో ఆయిల్ తీసేసుకున్నాను. ఆయిల్ తీసుకొని దీనికి ఇది బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నాకు కొంచెం ఆయిల్ అనేది హీట్ అవ్వలేదండి, కానీ మీరు బాగా హీట్ అయిన తర్వాత తీసుకోండి, ఎందుకంటే త్వరగా అవుతుంది, మంచిగా ఫ్రై అవుతాయి. ఇందులోనే నేను 1/2 కప్పు వరకు శనగపప్పు, 1/2 కప్ మినప్పప్పు అలాగే జీలకర్ర
ఆవాలు వీటన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు ఒక 1.5 స్పూన్ వరకు వేసుకొని ఇవి కూడా బాగా వేగాలి. ఇవి వేగేలోగా మీరు అల్లం అలాగే వెల్లుల్లిపాయలు కూడా కచ్చా పచ్చాగా దంచి పక్కకు పెట్టుకోండి. ఈ అల్లం వెల్లుల్లిని కూడా వేసి ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోనే ఆనియన్స్ అనేవి ఒక 2-3 ఆనియన్స్ వరకు స్లైసెస్గా కట్ చేసి దీంట్లోనే వేసుకొని ఇవి ఫ్రై చేసుకోండి. దీనికి సరిపడినట్టు తాలింపులోకి ఎండుమిర్చి కరివేపాకును కూడా రెడీ చేసుకొని మనం వీటన్నిటిని వేసుకోవాలి. ముందు ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్ మినిట్లో కరివేపాకు అనేది వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు మనం బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. కరివేపాకు చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి లాస్ట్లో కరివేపాకు, దీంతోపాటు ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగు అనేది చాలా బాగుంటుంది సాంబార్కి అనగా పప్పుకి అనగా తాలింపులో ఇంగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇంతే అండి, చాలా సింపుల్. టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నానండి రెస్టారెంట్కి మించి ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థం అవుతుంది. నెక్స్ట్ మనకైతే తాలింపు అనేది బాగా మరిగిపోయింది కదా, ఈ మరిగింది ఇందాక మనం ఇప్పటివరకు మరిగిన సాంబార్లో వేసి బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ అనేది ఇచ్చేయండి. 10 or 15 మినిట్స్ వరకు బాగా కలిపి మూత పెట్టేసి తర్వాత మనకు చూస్తే పర్ఫెక్ట్ అసలు కలర్ కానీ టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ అది చూస్తుంటే మనకి అప్పుడే ఇంకా ఆకలి వేసేస్తుందండి. తినాలన్న ఫీల్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. చూసారు కదా మనకి సాంబార్ అనేది ఎంత కలర్ఫుల్గా ఎంత యమ్మీగా ఉందో. నేను ఆఫ్టర్ 15-20 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఇదిగోండి ఇలా ఉంది. మరి ఈ వీడియో మీకు లైక్ అయితే కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి.